డైలీ రొటీన్‌గా రన్నింగ్ కోసమని నేనైతే పార్క్ అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అయితే కల్లు తాగని పోదామన్నారు. ఆ కుండలో ఉండే కల్లు. నేను కూడా మా ఫ్రెండ్‌కి బాలాజీ గానికి కాల్ చేసి రమ్మని చెప్పాను. వాడు అందరం కలిసి 4 మెంబర్స్ అయితే వెళ్ళిపోయాము. ఒంటిమిట్ట దగ్గర దర్జీపల్లి అనే ఏరియాకి. అక్కడికి మా బావ అయితే వచ్చేసారు ముందుగా. కానీ కుండ నుంచి వాళ్ళైతే కల్లు ముందుగానే దింపేశారు. మా బావగారిని చూడండి వీడియో తీస్తానని వాడు వీడియో తీయగానే పక్కకైతే వెళ్ళిపోయాడు. పొద్దున్నే పాచిముఖంతో బ్రష్ కూడా వేయకుండా కల్లయితే తాగాము. కల్లయి టేస్ట్ అయితే చాలా బాగుంది. కల్లులోకి ఎలాంటి స్టఫ్ అయితే సెట్ అవ్వదు. ఓన్లీ పికిల్ తప్ప. చుట్టూ వాతావరణం అయితే చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నింది. మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. కల్లయితే మేమైతే ఒక హాఫ్ బిందె అయితే తీసుకున్నాము. హాఫ్ బిందె కల్లు తాగేసాము. ఇక్కడ చూసారా చికెన్ 65 అని ఒకటైతే ఉంది. ఇందులో చికెన్ అయితే ఉంటుందనుకున్నా కానీ చికెన్ అయితే లేదు. మా బావ అయితే ఇంటి దగ్గరికెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చాడు. అందులోకి మేము దోస కావాలనుకుని నేను మా బావ అయితే ఊర్లోకైతే వెళ్ళిపోయాము దోస కోసం. మా బావగాని అయితే దారిలో అయితే ఆటో పట్టించాను స్పెట్స్ పెట్టుకోమని. హీరోలా ఉంటామని. స్పెట్స్‌లో చెప్పండి మీరు ఎలా ఉన్నాడో హీరోలా ఉన్నాడు కదా అని. తీరా ఊర్లోకెళ్ళి అయితే దోస అయితే తీసుకొని అయితే వచ్చేసాము. మా బావగారు ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేనైతే వచ్చేసాను. దోసలోకి చికెన్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. మా బావ చికెన్ కూడా చాలా బాగా చేశాడు. ఆ తర్వాత మా వాళ్ళు మళ్ళీ ఒక హాఫ్ బిందె కల్లు అయితే తీసుకొచ్చాడు. ఆ హాఫ్ బిందె కల్లు కూడా తాగేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. నేనైతే ఇంటికి వచ్చేసి బాగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో ఫుడ్ ఉంటే తినేసాను. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.